ఇప్పటికే ఏపీలో ఎక్కువగా ఉన్నటువంటి చమురు ధరలు మరింత మండిపోతున్నాయి అనేసి ప్రజలందరూ కూడా బాధపడబోతున్నారు. ఇటువంటి నేపథ్యంలోనే పెట్రోల్ డీజిల్ మీద విధిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అదనపు వ్యాట్ ఏదైతే 4% ఉందో, అదేవిధంగా రోడ్ సెస్ ఈ ప్రైజ్లు తగ్గించేలా కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈరోజు నిన్న వైసీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి గారు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం చాలా బాధాకరమైన విషయం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తాము అని చెప్పేసి తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను పూర్తిగా విస్మరించారు అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నారా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు తిరుపతిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గరికి ఇచ్చి ఇలా చూపించారు, పెట్రోల్ చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత రేటు ఉందో, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లను కూడా తగ్గిస్తాం అని చెప్పేసి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చారు కదా, తగ్గించారు, ఇంకా పెంచుతున్నారు. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి సమయంలో తగ్గించడానికి బదులు మరింతగా ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజల మీద ప్రభుత్వం భారం మోపుతుంది. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ సోర్స్ పెరగట్లేదు, వాళ్ళ ఆదాయం పెరగట్లేదు, ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మళ్ళీ ఇలాంటి రేట్లంతా కూడా పెంచుకుంటూ పోతే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్గా సెస్లో వ్యాట్లు అని చెప్పేసి మళ్ళీ పెంచుతుంది. ఇలా పెంచుకుంటూ పోతే ప్రజల మీద భారం పడితే వాళ్ళు ఏ విధంగా బ్రతకాలి? పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతాంగం, రవాణా రంగం మీద, చిన్న చిన్న వ్యాపారులు, ఆక్వా రంగం మీద, మధ్యతరగతి కుటుంబాల మీద తీవ్రంగా పడుతుంది అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగితే ప్రజల యొక్క జీవన వ్యయం మరింత భారం అవుతుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇటువంటి నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పార్టీ నాయకత్వం నిర్ణయించడం జరిగింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి తర్వాత జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేయాలని చెప్పేసి సూచించడం కూడా జరిగింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రిస్తాం అని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చారు. మేము సంపద సృష్టించి పంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి అదే హామీని అమలు చేయాలని చెప్పేసి ప్రజల తరపున డిమాండ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో దానిలో భాగంగానే ఈరోజు నిర్వహించే నిరసన కార్యక్రమాలను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విజయవంతం చేయాలని, అదేవిధంగా వినూత్నంగా చేపట్టాలని పార్టీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకొని భారీ ప్రదర్శనలు, పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం కూడా జరిగింది. మరి దీని తర్వాతనే సరే కూటమి ప్రభుత్వం స్పందించి రేట్లు ఏమైనా తగ్గిస్తారా అంటే అదో పెద్ద క్వశ్చన్ మార్కే.